విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. అక్రిడిటేషన్స్ ఇవ్వటంలో ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టులందరికీ వచ్చేటట్టు ఖచ్చితంగా రూల్స్ ఫ్రేమ్ చేస్తాం. అనర్హులైన ఏ ఒక్క జర్నలిస్టు ఒక్కరు మిగలకూడదు, గౌరవం పోతుంది. అమ్ముకుంటున్నారు అక్రిడిటేషన్స్ని, పేరు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అక్రిడిటేషన్స్ చూపించి హైదరాబాద్లో ఇతర ప్రాంతాలలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, మనం అంతా పత్రికల్లో చదివాం. దీన్ని మనం వర్కింగ్ జర్నలిస్టులుగా ప్రొఫెషనల్ జర్నలిస్టులుగా అరికట్టకపోతే మనకే ప్రమాదం, వృత్తికి ప్రమాదం. ఆఖరి మాటగా అకాడమీ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.